బెంగళూరులో ఏదో జరిగింది, అక్కడ ఇల్లీగల్గా ఇంకేదో జరిగింది, మేము ఇంతమందిని అరెస్ట్ చేశాము, వీళ్ళందరి పేర్లు, ఊర్లు, తీరుడు, తెన్నులు, తలలు, తోకలు ఇవి అని ఒక్క అడ్డగాడిద వాగితే ఒట్టు. సిగ్గు ఎగ్గు ఉన్నోడు ఒక్కడు మాట్లాడలా. ఆవిడలాగే కొంచెం ఆడపాత్రలు వేసే ఇంకో అడ్రస్ లేని క్యారెక్టర్. ఈ అడ్రస్ లేని క్యారెక్టర్ ఆమె కూడా ఒక ఆడదని మర్చిపోయి ఈమెను టార్గెట్ చేసుకుంటూ అడ్డమైన ఛానల్స్ అన్నీ తిరిగి అదే పనిగా చెప్పులారు కదా తిరిగి హేమ అట్లాంటిది ఇట్లాంటిది అని చెప్పుకుంటూ తిరిగింది. క్లీన్ చిట్ వచ్చినప్పుడు చెప్పాల, పని కట్టుకొని అందరికీ పంపింది. ఒరే చూడండి రా నా క్లీన్ చిట్, అందరికీ పేరున పంపింది. ఒక్క అడ్డగాడిద పట్టించుకోవాలా, సిగ్గు శరం ఉన్న ఏ గాడిద పట్టించుకోవాలి. ఇంకా చెప్తున్నా పచ్చిగా చెప్పాలంటే ప్రెస్ మీట్ పెట్టినా కూడా పట్టించుకోవట్లంట. ద రీజన్ వీళ్ళకి ఎంత చెడు కావాలి, మంచి అక్కర్లా. సినిమా జర్నలిస్టులు అట్లాగే వచ్చారు, బయట వేరే జర్నలిస్టులు కూడా అలాగే ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. నటి హేమ సంచలన ప్రెస్ మీట్. అసలు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏం మాట్లాడింది, ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తేనా? నమస్తే. నటి హేమ సంచలన ప్రెస్ మీట్, అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టింది, ఏం మాట్లాడిందన్న? యాక్చువల్గా మనం ఒక కొన్ని నెలల ముందుకు వెళ్తే బెంగళూరులో రేవు పార్టీ జరిగింది. అక్కడ ఎవరో పీల్చుకునేవి, పొడుచుకునేవి, ముక్కులో ఊదుకునేవి తీసుకున్నారని చెప్పి వార్తలు వచ్చాయి. ఆ పార్టీ 2 రోజులు నడిచింది. ఒక సెట్ ఆఫ్ పీపుల్ మారుతానే ఉన్నారు కూడా. బర్త్డే పార్టీ ఎవరైతే చేసుకున్నారో ఆయనకి ఈవిడ కొంచెం సన్నిహితురాలు కాబట్టి ఈవిడ్ని పిలిచారు. అదే పార్టీకి రకరకాల వాళ్ళు వచ్చారు, రకరకాల స్థాయిలు వాళ్ళు వచ్చారు, రకరకాల అలవాట్లు ఉన్న వాళ్ళు వచ్చారు. ర్యాండమ్గా ఇప్పుడు నువ్వు ఒక పబ్కి వెళ్ళావు, ఓకేనా, నువ్వు పద్ధతిగానే వచ్చావు, నీతో పాటు వచ్చి నేను ఏదో పొడుచుకున్నా, నాతో పాటు నేను కూడా పట్టుకెళ్ళారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే పొడుచుకున్నోడికి ఊరు పేరు లేదు, నాకు ఊరు పేరు లేదు, నువ్వేమో 2 రాష్ట్రాలకు తెలుసు. అర్థమైంది. సో ఎక్కువ నిన్ను ఫోకస్ చేసి పనిలో పని ఆయన కూడా పొడుచుకున్నాడులే అని చెప్తారు నా గురించి. ఇక్కడ నువ్వు తీసుకున్నావా లేదా తర్వాత సంగతి. ఇక్కడ సేమ్ హేమ గారి ఇష్యూ కూడా అదే. అయితే బెంగళూరులో ఏదో జరిగింది, అక్కడ ఇల్లీగల్గా ఇంకేదో జరిగింది, మేము ఇంతమందిని అరెస్ట్ చేశాము, వీళ్ళందరి పేర్లు, ఊర్లు, తీరుడు, తెన్నులు, తలలు, తోకలు ఇవి అని ఒక్క అడ్డగాడిద వాగితే ఒట్టు. సిగ్గు ఎగ్గు ఉన్నోడు ఒక్కడు మాట్లాడలా. ఒక్కడు. అర్థమైందా? నటి హేమ. మరి ఏం హేమో, ఆమె ఏం చేసిందో వీళ్ళకి తెలియదు. నటి హేమ. నెక్స్ట్ తీసేసుకుంది, పాజిటివ్ వచ్చేసింది, ఇంకా మొత్తం బ్లడ్ శాంపుల్ అన్నీ తీసేస్తున్నారు, జుట్టొత్త తీసేస్తున్నారు, గోర్లు తీసేస్తున్నారు. అమ్మో ఇంకెన్ని బయటపడతాయో, ఈమెకి ఎప్పటి నుంచి అలవాట్లు ఉన్నాయో అని చెప్పేసి వీళ్ళు రాయడం. సేమ్ హేమ గారు ఉన్న ఇండస్ట్రీలోనే ఆవిడలాగే కొంచెం ఆడపాత్రలు వేసే ఇంకో అడ్రస్ లేని క్యారెక్టర్. ఆమెకి ఏదో అడ్రస్ ఉందని ఫీల్ అయ్యే ఇంకొక అడ్రస్ లేని క్యారెక్టర్. ఈ అడ్రస్ లేని క్యారెక్టర్ ఆమె కూడా ఒక ఆడదని మర్చిపోయి ఈమెను టార్గెట్ చేసుకుంటూ అడ్డమైన ఛానల్స్ అన్నీ తిరిగి అదే పనిగా చెప్పులారు కదా తిరిగి హేమ అట్లాంటిది అని చెప్పుకుంటూ తిరిగింది. సగం ఆమె డ్యామేజ్ చేసింది. సరే ఇంత అయ్యింది. నెక్స్ట్ ఎప్పుడు యాక్చువల్గా అప్పటికి ఇంకా శాంపిల్స్ తీసుకోలేదు. ఒకరోజు మీరు రండి మీ శాంపిల్స్ తీసుకోవాలి అంటే ఇప్పుడు కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? 10 సార్లు నోటీసులు ఇస్తే తలుపు కొడితే ఆయన తలుపు తీయలా, నువ్వెందుకు తీస్తలేవని చెప్పి లాక్కెళ్ళారు. ఇక్కడ కూడా అంతే. ఆమె హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళు పిలిచారు, అమ్మాయి మీరు రావాలి, నాకు అదండి ఇదండి అంటే వాళ్ళు ఎందుకో వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు. తీసుకెళ్ళేటప్పుడు కూడా ప్రెస్ వాళ్ళు వస్తే ఒరే ఇప్పుడు నన్ను తీసుకెళ్తున్నారు, ఇంకా ఏమీ రాలేదు, ఇప్పుడు టెస్టులు చేయాలి అని చెప్పినా కూడా వినకుండా చూడు ఎంత పొగరు, ఎంత వగరు, ఎంత ఈగురు అనుకుంటూ రాసేసారు ఇష్టం ఉన్నట్టు. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఈ ఇష్యూ ఏమో అటు నడుస్తూ ఉంది. ఇండస్ట్రీకి చెందిన ఇంకో అడ్రస్ లేని క్యారెక్టర్ ఏమో అన్ని ఛానల్ అదే పనిగా తిరుగుతాయి, డ్యామేజ్ చేస్తూ ఉంది. డ్యామేజ్ అయితే జరుగుతూ ఉంది. ఈలోపు ఈ వార్తలు అప్పుడే ఉద్యోగానికి అప్లై చేస్తున్న హేమ గారి డాటరు ఉంది, ఆమె కూడా కూతురు ఉంటుంది కదా. నెక్స్ట్ ఈమెకు కూడా కూతురుతో పాటు ఇంకో తల్లి కూడా ఉంటుందిగా. ఆ తల్లి ఆ కూతురు కూడా చూస్తున్నారు ఈ వార్తలన్నీ. చుట్టాలందరూ ఫోన్లు చేస్తున్నారు, ప్రతి ఫోను లేపింది
అంటే లేపకపోతే మళ్ళీ వీళ్ళు ఇంకేమనుకుంటారు అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫోన్ లేపింది, ప్రతి ఒక్కడికి ఆన్సర్ చెప్పింది, అయినా సరే ఎవడు పట్టించుకోలే. నెక్స్ట్ మొన్న నవంబర్లో అదేంటిది క్లీన్ చిట్ వచ్చింది ఈవిడికి. అంతకుముందు కూడా ఈమెం తీసుకోలేదు అని కూడా వచ్చింది. ఆ ఏం తీసుకోలేదని వచ్చినప్పుడు వీళ్ళందరూ చెప్పాల, తీసుకుందంట అని చెప్పిన వాళ్ళు తీసుకోలేదంట అని చెప్పాల. మరి ఎందుకు చెప్పాలా? సరే వదిలేద్దాం. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చిట్ వచ్చినప్పుడు చెప్పాల, పని కట్టుకొని అందరికీ పంపింది, ఒరే చూడండి రా నా క్లీన్ చిట్, అందరికీ పేరున పంపింది. ఒక అడ్డగాడిద పట్టించుకోవాలా, సిగ్గు శరం ఉన్న ఏ గాడిద పట్టించుకోవాలా. ఇంకా చెప్తున్నా పచ్చిగా చెప్పాలంటే వీళ్ళందరినీ మళ్ళీ ఏంటా అసలు ఎట్లా చెప్పాలి అని చెప్పేసి అంతే ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టింది. అప్పటికి 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చింది. అఫ్కోర్స్ ప్రెస్ మీట్ పెట్టి అందరినీ పిలిచింది. ఇప్పుడు అడగండి, మొహం మీద అడగండి, మీకు ఏం కావాలో అడగండి. అయినా మళ్ళీ అవే ప్రశ్నలు. నువ్వు నిజంగా తీసుకోలేదా? ఎందుకు తీసుకోలేదు? తీసుకోవచ్చు కదా, ఎందుకు? ఇవే క్వశ్చన్లు తెలుసా మీకు? ఎప్పుడు వచ్చింది ఆర్డరు, ఎప్పుడు అది వచ్చింది, ఎప్పుడు ఇది వచ్చింది? ఒరే నీకు పంపే కదరా నీ ఫోన్కి, చూసుకు చావు. మేము అట్లాంటివి చూడం, నువ్వు చెప్పు. వీళ్ళు సో ఈ రకంగా ఆ రోజు జరిగిన ప్రెస్ మీట్ కూడా పాపం పిచ్చిది తెలుసో తెలియకో పెట్టింది. కానీ నిజంగా చెప్తున్నా, పిచ్చిదే తెలిసి తెలియకే పెట్టింది. ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఎవడు రాయాల మళ్ళీ తెలుసా? చిరంజీవి గారి గురించి కామెంట్స్ చేసిన ఏమన్నారు, ఏమనలా. మొన్న చిరంజీవి గారు ఏమన్నారు, అది పక్క తెలుగు రాష్ట్రం అన్నందుకు ఏదో కాంట్రవర్సీ అయింది కదా, దాని గురించి అంత పెద్ద తప్పే ఉందండి అని ఒక మాట మాట్లాడింది. అంత ఒకటే మాట అంతే. ఇది రాసిన వాళ్ళు ఇంకా అది రాయలా, అసలు ఏది రాయలా, జీరో కంప్లీట్గా చెప్పాలి అంటే ప్రెస్ మీట్ పెట్టినా కూడా పట్టించుకోవట్లంట. ద రీజన్ వీళ్ళకి ఎంత చెడు కావాలి, మంచి అక్కర్లా. సినిమా జర్నలిస్టులు అట్లాగే చచ్చారు, బయట వేరే జర్నలిస్టులు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఆవిడ చెప్పిన మాట, సమస్యతో పోరాడాలి మనం, మనిషితో కాదు. ఇప్పుడు నీకు నాకేంటి, ఇప్పుడు నా వల్ల ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య గురించి మనం మాట్లాడుకోవాలి. పర్ఫెక్ట్. ఆ మనిషిని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? మనిషి ఏం పాపం చేసింది? ఆ మనిషి ఉంటేనే కదా నువ్వు రాసుకుంటున్నావు ఏదో ఒక రాత. మళ్ళీ ఆమె ఏమనిందంటే, పాపం ఒక చిన్న పొరపాటు దొర్లింది. అంటే 100 మంది దోషులైనా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు, ఇట్లాంటిది చెప్పే టైంలో పాపం డొర్లింది. మనిషి అంటే పొరపాట్లు చేస్తారు. ఆ డొర్లిన దాన్ని కూడా అసలు ఈమెకు మాట్లాడడమే సరిగ్గా రాదు, ప్రెస్ మీట్ పెట్టిందని చెప్పి రాశారు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంకొకటి ఏదైంది, నేను ఈ డ్రగ్స్ ఇష్యూలోనే కాదండి, నేను బాగా తిరుగుతాను, పార్టీలకు వెళ్తానని చెప్పింది. తిరుగుతాను అంటే ఇంకో రకమైన తిరుగుళ్ళు కావు, బజారు తిరుగుతానని బహిరంగంగా ప్రకటించిన హేమ అంట. ఏం మాట్లాడాలి చెప్పు? అంటే ప్రెస్ మీట్ పెట్టినా పెట్టకపోయినా ఏం చేసినా సరే ఆగట్లా. ఫస్ట్ నుంచి చెప్తున్నా తెలుసా. అండ్ ఈ రోజు వరకు కూడా అసలు ఆ బెంగళూరులో ఎంతమంది పార్టీకి అటెండ్ అయ్యారో లిస్ట్ ఎవడన్నా బయట పెట్టాడా? అసలు ఆ పార్టీ ఆర్గనైజరే హేమ అలాగా అయిపోయింది. ఓకే, ఆమెకు సంబంధం లేదు. మళ్ళీ పాపం ఆయన బర్త్డే అయినా కొంచెం సన్నిహితుడు, అక్కో చెల్లోరా నువ్వు ఉంటే బాగుంటుంది, కలగా ఉంటుంది అంటే ఒక అడుగు వేసింది అంతే, అంతకు మించి ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ అప్పుడు కూడా చాలామంది ఏంటిది బిర్యానీ వీడియో దొంగ వీడియో అనుకున్నారు. నేను కూడా అనుకున్నాను, ఆఫ్కోర్స్ తప్పే ఉందిలే, కవర్ చేసుకోవడానికి పెట్టుకుంటే తప్పే ఉంది అన్నట్టు అనుకున్నాను. బట్ కాదు, ఒరిజినల్ వీడియోనే. ఆ ఒరిజినల్ వీడియోకి కూడా ఆమె దగ్గర సాక్ష్యం ఉంది, నెయిల్ పాలిష్. ఓకే, నెయిల్ పాలిష్, అదే నెయిల్ పాలిష్ ఉంది, సాక్ష్యం ఉంది ఆమె దగ్గర కూడా. అయినా సరే ఇదేదో పాత వీడియో పెట్టారు, అది పెట్టారని చెప్పి ఇప్పటికీ రాస్తున్నారు. ఆఫ్కోర్స్ సరే, ఏదేమైనా ఈ ప్రెస్ మీట్ ఆవిడ ఎందుకు పెట్టిందో నాకు తెలియదు, ఆవిడకైతే ఉపయోగం ఏం అవ్వలా. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది చెప్తున్నా, ఒక మనిషి పైగా ఇండస్ట్రీలో ఉండే ఆడ మనుషులు, హీరోయిన్లు కానీ తల్లి పాత్రలు చేసుకొని, లేకపోతే ముసలి పాత్రలే చేసుకొని ఒకప్పుడు నటించి ఇప్పుడు ఖాళీగానే ఉండని, నష్టమేం లేదు. వీళ్ళ మీద ఏ చిన్న వార్త నెగిటివ్గా వచ్చినా ఇంత పెద్దగా రాస్తారు. అది నిజమా కాదా తేల్చుకోకుండా ఆ వ్యక్తిని అదే పనిగా పొడిచి ఏదో చేస్తారు. ఆ విషయం అర్థమైంది. అయితే ఐ అప్రిషియేట్ హర్. ఇన్ని నెలల నుంచి వీళ్ళెవరు పట్టించుకోకపోయినా సరే ధైర్యంగా పోరాడుతూ ఉంది. నేనేం చేయలేదు. ఇప్పుడు ఆ ప్రెస్ వాళ్ళందరినీ మొహం మీద కూర్చోబెట్టే కదా అడిగింది, అందరినీ కూర్చోబెట్టింది. మీరు అడగండి, ప్రశ్నలు అడగండి, ఇక్కడే ఉన్నా చెప్తా నేను ప్రతి ప్రశ్నకు సమాధానం. అంత డేర్గా ఉంది కాబట్టి
నెట్కి వచ్చింది. ఇంకొకరు అయితే ఈవిడ సిచ్యువేషన్లో ఉంటే ఇలా ఉండేవాళ్ళు కాదు. అండ్ ప్రెస్ మీట్ నెక్స్ట్ పెట్టే వాళ్ళు కూడా కాదు. అసలు నెక్స్ట్ ఇంకేమో చేసుకునేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఈ వార్తలు విన్న వాళ్ళ అమ్మ ఇప్పుడు లేదు, ఉమ్, వాళ్ళ అమ్మను కోల్పోయింది. అవును. మరి డ్యామేజ్ ఎక్కువ ఎవరికి జరిగింది? ఈమెకే జరిగింది. మరి ఇక్కడ ఏమీ లేదండి, ఈవిడ పాపం మంచిదే, ఏమీ చేయలేదని ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పలేదు. సరే వాట్ ఎవర్, ఇట్లాంటివి వచ్చిన ప్రతిసారి అనిపిస్తుంది. అంతెందుకు నిన్న కూడా హనీ రోస్ నడుము నడవడో గిల్లాడు, ఇంకొక సిచ్యువేషన్లో ఇంకోటి. అంటే లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే ఇంకోటి చెప్పనా, మాటలు కూడా అది వచ్చిందా అది రాలేదా అది ఇది అంటారే తప్పితే హీరోయిన్ గారు వచ్చారా అని ఎక్కడా వినలేదు తెలుసా. నేను రెస్పెక్ట్ అనేది రెస్పెక్టే ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ అదంతే దానికి ఇంతే ఇట్లా మాట్లాడే వాళ్ళనే చూసాం. సరే ఏదేమైనా ఈ హేమ గారితో ఇది ఆగకుండా, అంటే లైక్ యునో ఈవిడతోనే ఇది ఆగిపోయి నెక్స్ట్ టైం ఎవరైనా సరే ఇట్లాంటివి ఎదుర్కొన్నప్పుడు ఇంతే ధైర్యంగా బయటకు వచ్చి ప్రతి ఒక్కరు గట్టిగా మాట్లాడితే నెక్స్ట్ ఇంకొకటి అనాలనుకున్న వాడు కూడా భయపడతాడు. అమ్మో వాళ్ళ మీద వార్తలు రాయలేము, వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మొహం మీదకి వచ్చి ఎరా ఎందుకు ఇది రాసామంటే మన దగ్గర ఆన్సర్ ఉండదు. అవును. అలా అడిగే వ్యక్తులు కాబట్టి ఆ అడిగే ధైర్యం ఉన్న వ్యక్తుల జోలికి మనం ఎందుకు వెళ్ళడం అని చెప్పి వీళ్ళు కొంచెం ఆగుతారేమో అనిపించింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.